పనిచేస్తది. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్కటే ఉంటది. రైట్. హనుమంత్ రెడ్డి గారు. మేడం గారు ఏదో షర్మిలమ్మ గారు ఏదో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకున్నది పాదయాత్ర చేసినప్పుడు 2012లో పాదయాత్ర చేసింది, 13కు ముందర పాదయాత్ర చేసింది. అప్పుడు జైల్లో ఉన్నప్పుడు మంచిది, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. మేము ఎక్కడ షర్మిలమ్మ గారి గురించి ఏం తప్పుగా ఎక్కడ మాట్లాడలేదు. ఆమె ఏదైతే సంధించిన ప్రతి సమస్యకు మీరు ఇందాక అడిగారు, ప్రత్యేక హోదా గురించి ఏం చేశారు, లేకుంటే నిధులు ఏం తెచ్చారు, బీజేపీ పార్టీతో ఏం నిధులు తెచ్చారనే విషయం ప్రతిదానికి నేను చెప్పాను. పక్కన కూర్చున్నా ఇప్పుడే మాట్లాడారన్నా, ఇప్పుడే చెప్పారన్నా పూర్తి కావాలంటే పవన్ కళ్యాణ్ రాంబాబు అని చెప్పారండి. ఏం మాట్లాడుతున్నారు ఆయన అన్నముక్క విన్నారు. మీరు చెప్పారు, చెప్పండి. ఇందాక మీరు ఏమన్నారు, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదన్నారు. మీరు ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు? కంప్లీట్ కొద్దిగా ఓపిక పట్టండి. మీరు కంక్లూడ్ చేయండి హనుమంత్ రెడ్డి గారు. కదా రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. షర్మిలమ్మ గారు అడిగినా లేకపోతే ఏ పార్టీలు అడిగినా అన్ని పార్టీలకు సంబంధించిన ప్రతి ప్రశ్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తుంది. ఏదో మేమేదో బెంబేలు పడిపోతున్నామనో లేకుంటే మాట్లాడుతున్నాం. అమ్మా, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తే దానికి బెంబేలు పడిపోవాల్సిన అవసరం కాదమ్మా. మీరు ప్రజల్లో మభ్య పెట్టడానికి వచ్చారనే విషయం ప్రజలకు తెలియాలి కాబట్టి ఆ విషయం గురించి చెప్తున్నాము. మీరేదైతే కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ఆంధ్రప్రదేశ్ సాగవనే విషయం మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం తల్లి. మీరు మాట్లాడిన షర్మిలమ్మ మాట్లాడిన మీరు విన్నారో లేదో, క్రిస్టియన్ అన్నప్పుడు లేకుంటే ఇక్కడ జరిగిన అల్లర్ల గురించి మాట్లాడినప్పుడు దానికి ఖచ్చితంగా మేము సమానం చెప్పాలి కాబట్టి చెప్తాం. మీకు అది నచ్చకపోతే లేకుంటే షర్మిలమ్మ గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదో ఆమెను కూడా అడగండి. ఆమె తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఎన్ని మాటలు అన్నది, ఏంటి కాంగ్రెస్ పార్టీ దోషి అన్నది, లేకుంటే దొంగల కూర అన్నది, లేకుంటే తెలుగుదేశం పార్టీ కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పింది. తెలుగుదేశం పార్టీకి హోల్సేల్ గా కాంగ్రెస్ పార్టీని హోల్సేల్ గా అమ్మేసిందని ఏదైతే షర్మిలమ్మ గారు మాట్లాడారు. మేము మాట్లాడలేదు ఆ విషయం. షర్మిలమ్మ గారే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కలిసిన తర్వాత ఆమె బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది. పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టింది. వీళ్ళకి సంబంధం లేదు, మా కుటుంబాలు మేము మాకు అయినాయి అంతవరకే అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మీరు దాన్ని తీసుకొచ్చి అదే